జై గురుదత్త. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. మనము సౌందర్య లహరిలో 3వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ముందుగా ఆ శ్లోకం చదువుకొని తర్వాత ఆ అర్థాన్ని గురించి కొంచెం భావన చేద్దాం. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపు వరాహస్య భవతి. ఈ శ్లోకంలో శంకర భగవత్పాదాచార్యులు అమ్మవారి గురించి ఈ విధంగా చెప్తున్నారు. అమ్మా జగజ్జనని, నీ పాద పద్మములలోని పుప్పుడి అనే రేణువు అజ్ఞానుల మనస్సుల్లో ఉన్న అవిద్య అనే చీకటిని నశింపజేసే సూర్యుడు ఉదయించు పట్టణం లాంటిది. మందబుద్ధి గల జడుల పట్ల జ్ఞానమనే తేనెను స్రవించు ప్రవాహం లాంటిది. దరిద్రులకు సంపదలనిచ్చు చింతామణుల వరుస వంటిది. సంసార సాగరంలో మునిగిపోయిన వారిని ఉద్ధరించడంలో శ్రీ మహావిష్ణువు అవతారమైన ఆదివరాహస్వామి కోర వంటిది. ఈ వరాహస్వామి అవతారంతోనే కదా శ్రీ మహావిష్ణువు సముద్రంలో కూరుకుపోయిన భూమాతను తన కోరతో పైకి ఎత్తి రక్షించాడు. ఆ జగన్మాత శక్తి అనుగ్రహం ఎట్లాంటివో మనకి ఈ శ్లోకంలో శంకర భగవత్పాదాచార్యులు చెప్తున్నారు. ఇప్పుడు సూర్యోదయంతో చీకట్లు తొలగిపోయి వెలుగు వస్తుంది కదా, అట్లాగే మన హృదయంలో ఆవరించిన చీకట్లు తొలగిపోవడానికి అమ్మవారి ఆ పాద పద్మాల రేణువు కొంచెమైనా చాలంట. అట్లాంటి అమ్మవారి పాదరేణువు సూర్యుడు ఉదయించే ప్రదేశానికి చెందిన పట్టణం లాంటిదని ఇక్కడ మనకి శంకర భగవత్పాదాచార్యులు చెప్తున్నారు. అంటే ఇక్కడ అమ్మవారిని గురురూపిణిగా చెప్తున్నారు. ఆ అమ్మవారే సద్గురువుల స్వరూపంతో మన అజ్ఞానాన్ని తొలగిస్తుంది. అట్లాంటి గురువుల అనుగ్రహం ఉంటే మందబుద్ధులు కూడా జ్ఞానవంతులై అన్ని విద్యల్లో రాణించే నేర్పు ఓర్పు అమ్మవారు మనకి ప్రసాదిస్తుంది కదా. ఇప్పుడు సాగరమైనా ఈదవచ్చు, కానీ సంసార సాగరాన్ని దాటలేము అని చెప్తారు కదా. అటువంటి ఆ సంసార సాగరంలో మునిగిపోయిన వాళ్లకు అమ్మవారి పాదపద్మ రేణువు ఆదివరాహస్వామి కోరలాగా పైకి ఉద్ధరిస్తుంది అని చెప్తున్నారు. లలితా సహస్రనామ స్తోత్రానికి భాష్యంగానే శంకర భగవత్పాదులు సౌందర్య లహరిని రచించారు. ఇప్పుడు లలితా సహస్రనామంలో ఉద్యద్భాను సహస్రాభ అనే నామం ఈ శ్లోకంలోని తిమిర మిహిర ద్వీప నగరి అనే పదానికి దగ్గరగా ఉంటుంది. ఇంకా లలితా సహస్రనామంలోని సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అనే నామం ఈ శ్లోకంలోని జన్మ జలధౌ నిమగ్నానాం అనే పదానికి పోలిక ఉంటుంది. అవిద్యానాం అంతస్తిమిర మిహిర ద్వీప నగరి అనే ఈ శ్లోకాన్ని పఠించటం వలన అమ్మవారు మనకి అజ్ఞానాన్ని నశింపజేసి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. మనలో ఉన్న జడత్వాన్ని రూపుమాపి చైతన్యాన్ని అనుగ్రహిస్తుంది. అన్ని రకాల దారిద్ర్యాలను కూడా తీసివేసి తన భక్తులకు చింతామణుల వరుసలాగా సకల సంపదలను ఇస్తుంది. ఈ సంసార సాగరాన్ని దాటించి చివరిదైన మోక్షాన్ని కూడా జగన్మాత తన భక్తులకి ప్రసాదిస్తుందని శంకర భగవత్పాదులు మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇన్ని విధాలుగా గురురూపిణిగా అమ్మ మనకు భుక్తి ముక్తి అన్నీ కూడా అమ్మ దయతో మనకు అనుగ్రహిస్తుంది. జై గురుదత్త. జై శ్రీమాత.